యేసుక్రీస్తు హిందూ దేవీ దేవతలకు మనవడి లాంటి వాడు అట. నేను ఎప్పుడు చెప్పిన ఇది? ఇంకోటి తెలుసా, ఈ దౌర్భాగ్యులు, నేను ఇది ఎక్కడ చెప్పానో ఎప్పుడు చెప్పానో, దాని ముందేం చెప్పాను వెనుకేం చెప్పాను మొత్తము వీడియోలు కానీ ప్రింటెడ్ పేజెస్ కానీ డిస్ప్లే చేస్తే బాగుంటుంది. అది చెయ్యరు. నేనొక సబ్జెక్టు చెబుతూ సందర్భవశాన ఏదైనా ఒక మాట అంటే దాన్ని మాత్రం కట్ చేసుకొని ఇట్లా అన్నాడు అని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు హిందూ దేవతలకు మనవడు అని ఎప్పుడు నేను చెప్పలేదు. ఐ నెవర్ సెడ్ దాట్. అసలు వీళ్ళందరికీ ముందున్నవాడు, సమస్త దేవతల కంటే ఔన్నత్యము పొందినవాడు యేసు అని చెప్పాను. ఇట్ ఈస్ దేర్ ఫాల్స్ టీచింగ్. ప్రియులారా, ఫాల్స్ అక్యూజేషన్స్ నా మీద చేస్తున్నటువంటి ఉన్నది. ఓఫీర్ గారి గురించి ఆస్ట్రోపీడియా ఏం చెప్తుందండి? ఏది? రంजीत ओफीर साहेब का शिक्षा क्या संसार की मसीहत को लाभदायक है या नहीं? उपलब्ध स्तोत्रों के अनुसार प्रेरित डॉक्टर A.S. रंजीत ओफीर की शिक्षाओं, जिन्हें अक्सर ओफीरिज्म कहा जाता है, ओफीरिज्म को मसीहत वैश्विक मसीहत यूनिवर्सल वैश्विक मसीहत यूनिवर्सल चर्च के लिए न केवल लाभदायक बल्कि वर्तमान युग में अत्यंत आवश्यक और अनिवार्य माना जाता है। स्तोत्रों में उनकी शिक्षाओं के कई ऐसे पहलुओं का वर्णन है जो ईसाई समाज और व्यापक मानवता के लिए सकारात्मक योगदान देते हैं. अरे ఆస్ట్రోపీడియా మీకు వచ్చిన భాషలో మీరు సంప్రదించండి అయ్యా. మనకు స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాము, దాన్ని ఫుల్ యూజ్ చేయండి, టెక్నాలజీ యూజ్ చేయండి. రంజిత్ ఓఫీర్ గారు ఏం చెబుతున్నారు, ఆయన బోధ ఎటువంటిది, ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అంటే అది ఏం చేస్తుందంటే ఆస్ట్రోపీడియా ఇంటర్నెట్లో నేను చేసిన వేల ప్రసంగాలన్నీ అది గుర్తు చేసుకొని అన్నిటి సారాంశాన్ని ఒక దగ్గర మూటగట్టి ఓఫీర్ గారే వచ్చి మీ ముందు నిలబడ్డట్టు మీరు అడిగిన ప్రశ్నకు అది సమాధానం చెప్తుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ మై టీచింగ్స్ ఫర్ 46 years. దట్ ఈజ్ ఆస్ట్రోపీడియా. పేరు చెప్పొచ్చు కదా. మన మార్కు బాబు తన యొక్క సహచరుడు జీవానంద్ ఇక్కడ ఉన్నాడా? రాలేదు. జీవానంద్ బాబు కష్టపడి సృష్టించినటువంటి వికీపీడియా లాగా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా లాగా ఆస్ట్రోపీడియా అనేది సృష్టించారు. ఎందుకంటే ఈ 46-47 ఏళ్ళ ప్రసంగాలన్నీ ఎవరికైనా అవి వినడము గుర్తుంచుకోవడం సాధ్యమేనా? కాదు. కనుక దాని సారాంశం అంతా ఇంటర్నెట్టే చెప్తుందన్నమాట. ఆయన ఇన్ని ప్రసంగాలు చేశారు, దాని యొక్క సారాంశం ఇది అని. కనుక ప్రియులారా, ఇంకా నేను చేసిన దుర్బోధలట, బైబిల్లో తప్పులు అనేది నేను చెప్పలేదు, అది అబద్ధ నిందారోపణ. యేసుక్రీస్తు సృష్టింపబడిన వాడని నేను ఎప్పుడు చెప్పలేదు, ఆయనకు ఆరంభమే లేదని బల్లగుద్ది మరీ చెప్పాను.
తర్వాత పరలోకంలో ఉన్న విషయాన్ని గురించి నేను అడిగిన ప్రశ్నలు అవి. పునరుద్ధాన దేహములో ఇప్పటి దేహములో ఉండే అవయవాలు కొన్ని మాయమైపోతాయా? ఒక కాలో చెయ్యో మాయమైతే వాడు వికలాంగుడా కాదా? పరలోకంలో ఉండేది అనూనాంగుల వికలాంగుల? ఒక గుడ్డ అయినా ప్రభువుని నమ్ముకున్నాడు, పరలోకంలో వాడి కళ్ళు ఉంటే లేదా? ఒక అవిటివాడు, ఒక కాలు లేనోడు, చెయ్యి లేనోడు నమ్ముకున్నాడు, పరలోకంలో 2 చేతులు కాళ్ళు ఉంటాయా లేవా? పరలోకంలో వికలాంగులు ఉంటారా? అనూనాంగులే కదా ఉండేది. మరి అనూనాంగుడు అయినప్పుడు ఒక పర్టికులర్ అవయవాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు? కాబట్టి తెలివి తక్కువ మోకాలు. నేను చెప్పిన అర్థం చేసుకోవడానికి కూడా కొద్దిగా అకల్ ఉండాలి. అకల్ లేని వాళ్ళకు ఏం చెప్పినా అర్థం కాదు. అకల్ మందుకో ఇషారా కాఫీ, బేఅకల్ आदमी को कितना भी बोलो बात समझ में नहीं आती.